ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి అసలు మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాము, ఏ విధంగా జరుపుకుంటాము, మనం ప్రతిసారి సంభాషణ ద్వారా అలాగే మన ప్రదర్శన ద్వారా వింటూ ఉంటాం. ఏ రోజు ఒక బుర్రకథ ద్వారా అసలు సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి ఉండేటువంటి ఆ విశేషాలు ఏంటి, సంక్రాంతి వైభవం, మరి సంక్రాంతి పండుగను మనం ఎన్ని రోజులుగా జరుపుకుంటాం, ఆ విశేషాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుంటూ ఉంటాం. అందరికీ శుభోదయం. గౌరవనీయులైన ఢిల్లీ పాఠశాల యాజమాన్యానికి, అకాడమిక్ డైరెక్టర్ శ్రీ సునీల్ నాగి మేడం గారికి, ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు నా ప్రియమిత్రులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో అత్యంత వైభవంగా జరుపుకునే సంప్రదాయం అయిన సంక్రాంతి సంబరాలు. మరి మన ఢిల్లీ పాఠశాలలో మనము అంబరాన్ని తాకే విధంగా మరింత అత్యద్భుతంగా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమంలో చక్కని గీతంతో పాటు హరిదాసు కీర్తనలు, అందమైన రంగవల్లులు, డూడు బసవన్న ఉంటాయి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సంక్రాంతిలో మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని మనకు 12 సంక్రాంతులు వస్తాయి. ఈ సంక్రాంతిని మనం 3 రోజులు ఎంతో ఆనందంగా అంగరంగ వైభవంగా చేసుకుంటాం. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో అయితే 4వ రోజు కనుమ కూడా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పిండి వంటలు, పితృదేవతల దేవతల పూజలతో, మూడవ రోజు గోమాత పూజలతో చేసుకుంటాం. ముందుగా చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదటి రోజు వచ్చే పండుగ భోగి. ముఖ్యంగా భోగి నాడు పెద్దవాళ్ళు తమ ఇళ్లల్లో తమ చిన్నారుల తల మీద భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు చేయడానికి చెరుకు గడలు, రేగుపళ్ళు, బంతిపూల రెక్కలు మరియు నాణాలను వాడుతారు. మరి ఇలాంటి సందడేంటో ఇప్పుడు చూద్దామా? సంక్రాంతి
below the age of 5 years. The little ones, our kindergarten ones, we are doing it today. So the significance of this is that ప్రీ ప్రైమరీ విద్యార్థులతో భోగి పళ్ళ మీద ఒక నృత్యాన్ని చూద్దాము. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరెక్కు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే. వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి. సంభాషణ ద్వారా తెలుసుకుందాము. Hi Hanish. Hi Rishita. Do you know Sankranti is coming up? I've heard it's a big festival in South India. Can you tell me why it is so special? Of course, Sankranti celebrates the harvest season, particularly for crops like rice, sugarcane and sesame. It is a time when we thank sun god and nature for a bountiful harvest. Sankranti, also called Makara Sankranti, is a time where farmers thank the sun god and nature for a good harvest. It is a time of joy and gratitude. ములు చాలా చక్కగా చెప్పారు. మరి ఇప్పుడు మనము హిందీలో సంక్రాంతి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాము. यहाँ प्रस्तुत सभी को सुप्रभात. संक्रांति त्योहार के बारे में अब आपने बहुत कुछ जान लिया.
अब आगे की जानकारी हम आपको सुनाते हैं। मैं श्रेया अपने सहपाठी महक के साथ भारत के अलग अलग प्रांतों में मनाए जाने वाले संक्रांति के त्यौहार की जानकारी आपको प्रदान करती हूँ। दक्षिण भारत में संक्रांति को बड़े ही हर्षोल्लास से मनाया जाता है। तमिलनाडु में इसे पोंगल कहते हैं, जिसमें 4 दिवसीय आयोजन होता है। पहला दिन भोगी पोंगल, दूसरा दिन सूर्य पोंगल, तीसरा दिन मट्टू पोंगल और चौथा दिन కన్యా పొంగల్ के नाम से जाना जाता है। ధన్యవాదాలు। ఇప్పుడు మనము ఈ సంక్రాంతి వేడుకలో భాగంగా ఒక నృత్యాన్ని చూద్దాము। హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు, శ్రీమంతుడై కొత్త కన్నుడు అత్తారింటికి వచ్చాడు, అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు, చీకటి వల్ల గట్టి సన్నాపిరే చల్లేస్తుంటే తలతో స్నానాల పాయలు వాకిలి చల్లవారే, నింగిలో చుక్కలు తెచ్చి నేల మీద పెట్టేస్తుంటే రంగులు వచ్చిన ముక్కుల్లో గొప్పమ్మలు పట్టు పరిపిరి కట్టుకున్నట్టు। అప్పటి నుంచి మనమందరం ఎదురు చూస్తున్న ఆ బుర్రకథ ఏంటో కూడా చూసేద్దాం। బుర్రకథ జానపద కళారూపాల్లో ఒకటి బుర్రకథ। దీంట్లో ఒక కథకుడు, 2 వంటకులు ఉంటారు। కథకుడు కథ చెప్తా ఉంటే వంటకులు వంట పాడుతూ ఉంటారు। మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ బుర్రకథ ఏంటో చూసేద్దామా? మన భారత మాతకు జయము జయము దిగ్విజయము, తంగానా తంగానా దేవతంగనానా। ఢిల్లీ పాఠశాల సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా, చల్లగా చూడవమ్మా, సిరులనిచ్చేది శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా, కరుణ చూపవమ్మా, విద్యార్థులందరినీ ప్రతిభామూర్తులుగా మార్చేది ఢిల్లీ పాఠశాల, జయమునీయవమ్మ। తందానా తందానా దేవతంగనానా, తందానా తందానా దేవతంగనానా, తరిగిడజుం తరిగిడజుం తరిగిడ। అక్క అక్క ఈరోజు ఏ కథ చెప్పబోతున్నావు అక్క? ఏదో కాదురా, సంక్రాంతి వైభవం, భోగి పండుగ, భోగి మంటలు, భోగి పండ్లు, గాలిపటాలు, అందమైన రంగబల్లులు, డూడు బసవన్న, హరిదాసులు పండగరా। అవునా అక్క, ఈ సంక్రాంతి వైభవం ఏంటా కదా? అవునవును, ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సంక్రాంతి వైభవం। చలిని తట్టుకునేందుకు బగబగమండే మంటలు సై, భోగి ద్వారా మనలో ఉన్న చెడును సై, మన బద్ధకాన్ని భోగి మంటల్లో వేసి సై, ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని సై, అదే భోగ భాగ్యాలను ఇచ్చే భోగి పండుగ విశిష్టతరా। గంగిరెద్దులు ఆడించే గంగిరెద్దుల వాళ్ళు ఈ సంక్రాంతి రోజుల్లో గంగిరెద్దులను చక్కగా అలంకరించి డోలు సన్నాయి రాగాలతో ఊరూరు తిప్పుతారు। మనము గంగిరెద్దులకు కానుకలు ఇస్తాం కదా, అవి మనకి ఎలా ధన్యవాదాలు చెప్తాయో తెలుసా? తలను ఊపుతూ తిప్పుతాయి। గంగిరెద్దులు మనకి నమస్కారం కూడా చేస్తాయి। ఇలాంటి విద్యలన్నీ గంగిరెద్దుల వాళ్ళు నేర్పిస్తారు। ఈ సంక్రాంతి రోజులో హరిదాసులు తమ తలపైన అక్షయ పాత్రను పెట్టుకొని ఊరూరు తిరుగుతారు। తందానా తందానా దేవతంగనానా, తందానా తందానా దేవతంగనానా, తరిగిడజుం తరిగిడజుం తరిగిడ। అక్క అక్క పిల్లల కోసం ఏమైనా విషయాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి తమ్ముడు, అవేంటంటే ఎగిరే గాలిపటాలు। ఈ సంక్రాంతి రోజుల్లో పిల్లలందరూ గాలిపటాలు ఎగరవేస్తూ చాలా సంతోషంగా గడుపుతారు। రథం ముగ్గులు సై, అందమైన రంగబల్లులు సై, బొమ్మెలతో సై, ఇలా ఇంటింటి ముంగిళ్ళు కలకలలాడుతూ ఉంటాయిరా। తందానా తందానా దేవతంగనానా, తందానా తందానా దేవతంగనానా, తరిగిడజుం తరిగిడజుం తరిగిడ। అక్క అక్క మరి మా ఊర్లో కోడి పందాలు కూడా ఉంటాయంటారు, మరి నిజమేనా? ఊరుకోరా ఊరుకో, అక్క చెప్పేది నువ్వు మధ్యలో ఎందుకు వస్తావు? నువ్వు ఉన్నా తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే। సంక్రాంతి రోజుల్లో మనం కోడి పందాలు కూడా చూస్తాము। ఈ సంక్రాంతి రోజుల్లో వివిధ ప్రాంతాల ప్రజలు కోడి పందాల్లో పాల్గొంటారు। తమకు సహాయపడిన పశువులను రైతులు చక్కగా అలంకరిస్తారు। ఉదాహరణ ఎడ్లను। వివిధ పిండి వంటలు కూడా చేస్తారు। అరిసెలు, బూర్లు, గార్లు, సకినాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి। కనుమ పండుగ రోజు తమ పితృదేవతలకు తర్పణాలు కూడా వదులుతారు। బలానంటి బలాయ్ తమ్ముడా, బలానోయ్ తందానా, తందానా తందానా దేవతంగనానా।
दिल की पतंग देखो उड़ी उड़ी जाए సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు ఈ సంక్రాంతి వేడుక సంబరాల కోసం అవకాశం ఇచ్చిన అకాడమిక్ డైరెక్టర్ మేడం గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయుల గారికి ప్రత్యేక ధన్యవాదములు.